హాయ్ హలో అండి, అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సండే కదండి. సండేకి మేమందరం రెడీ అయిపోయి చర్చికి అయితే బయలుదేరాము. ఈరోజు లాగ్ చాలా అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం అయితే చర్చికి వెళ్దాం పదండి. చర్చికైతే వచ్చేసామండి. లోపలికి వెళ్దాం పదండి. ఆల్రెడీ వాక్యం బిగిన్ అయ్యింది. సౌండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. లేట్ అయింది యాక్చువల్లీ ఈరోజు. రండి రండి. ఆలోచన జ్ఞాನ ಯಾವಾಗ ಸರಿಯಾಗಿದ್ರೆ ನಿನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುತ್ತದೆ, ಯಾವಾಗಲೂ ನಿಜವಾಗಿರುತ್ತದೆ. ನೀನು ಮೋಸ చేసే మనుషులు భూమి మీద ఉంటారు. ನಿನ್ನನ್ನು ಮೋಸ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿಗಳು ಭೂಮಿ ಮೇಲೆ ಇರುತ್ತಾರೆ. మోసం చేసే రక్త సంబంధులు నీలో ఉంటారు. ನಿನ್ನನ್ನು ಮೋಸ ಮಾಡಿಸುವಂತ ರಕ್ತ ಸಂಬಂಧಿಗಳು ಇರುತ್ತಾರೆ. మోసం చేసేవారు ఉంటారు. ನಿನ್ನೊಂದಿಗಿದ್ದವರು ನಿನ್ನನ್ನು ಮೋಸ ಮಾಡುತ್ತಾರೆ. నీ స్నేహితులు మోసం చేసేవారు ఉంటారు. ನಿನ್ನ ಸ್ನೇಹಿತರು ಮೋಸ ಮಾಡುತ್ತಾರೆ. మోసం చేసే వాళ్ళను ఆపలేవు. ಮೋಸ ಮಾಡುವವನು ನೀನು ನಿಲ್ಲಿಸಲಾಗುವುದಿಲ್ಲ. నువ్వు మోసపోకుండా ఆపగలవు. ನೀನು ಮೋಸ ಆಗೋ ప్రపంచాన్ని ఏం చేయలేవు. ಪ್ರಪಂಚವನ್ನು ನೀನು ಏನು ಮಾಡಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ప్రపంచాన్ని ఏం చేయకుండా జాగ్రత్తగా చూసుకోగలవు. ಪ್ರಪಂಚವು ನಿನ್ನನ್ನು ಏನು ಮಾಡಕ್ಕಾಗದೇ ನೋಡ್ಕೊಳ್ಳಬೇಕು. ನಿನಗೆ ಜ್ಞಾನವಿದ್ದರೆ, ಜ್ಞಾನతో చూడగలిగితే, ಜ್ಞಾನದಿಂದ ನೀನು ನೋಡುವನಾದರೆ, ಜ್ಞಾನವು నీలో ఉంటే, ಜ್ಞಾನವು ನಿನ್ನಲ್ಲಿದ್ದರೆ ఖచ్చితంగా నువ్వు ఒక దీవెనకరమైన వాడు. ಖಂಡಿತವಾಗಲೂ ನೀನು ಆಶೀರ್ವಾದಪಡಲಾಗಿರುತ್ತೀಯ. అబ్రహామును ఎలా చెప్పుకుంటున్నాము? ಅಬ್ರಹಾಮನು ಯಾವಂತೆ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ? యేసుక్రీస్తును ఎలా చెప్పుకుంటున్నాము? ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಯಾವಂತೆ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ? కుటుంబం నిన్ను గురించి చెప్పుకుంటుంది. ನಿನ್ನ ಕುಟುಂಬ ನಿನ್ನ ಬಗ್ಗೆ ಹೇಳ್ಕೊಳ್ತದೆ. నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. ಒಂದು ಆಶೀರ್ವಾದ ಜೀವನ ನಿನಗೆ ಕೊಡುತ್ತದೆ. దేవుడి స్తోత్రం కలుగుగా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. లేఖనం ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ಲೇಖನವನ್ನು ಒಂದ್ಸರಿ ಜಾಗ್ರತೆಯಿಂದ ನೋಡೋಣ. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. యోహాను సువార్త 17వ అధ్యాయం. ಯೋಹಾನನ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 17వ వచనం. ಸತ್ಯವು. దేవుడి స్తోత్రం కలుగుగా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఇంకొక రిఫరెన్స్ ఒకసారి చూడండి. ಇನ್ನೊಂದು ರೆಫರೆನ್ಸ್ ಮತ್ತೆ ನೋಡೋಣ. జాన్ 8 ಯೋಹಾನನ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 44వ వచనం. 44ನೇ ವಚನ. 8:44. 8:44. మీరు నా బోధ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ನೀವು ಆ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದವರಾಗಿದ್ದು మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోవచ్చున్నారు. ನಿಮ್ಮ ತಂದೆಯ ದುರಿಚ್ಛೆಗಳನ್ನೇ ನಡೆಸಬೇಕೆಂದಿದ್ದೀರಿ. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ಅವನ ಆದಿಯಿಂದಲೂ ಕೊಲೆಗಾರನಾಗಿದ್ದು సత్యమందు నిలిచిన వాడు కాడు. ಸತ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಲಿಲ್ಲ. వారి యందు సత్యమే లేదు. ಅವನಲ್ಲಿ ಸತ್ಯವೂ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. అబద్ధమాడినప్పుడు ಅವನು ಸುಳ್ಳಾಡುವಾಗ స్వభావమును అనుసరించి ಸ್ವಭಾವಾನುಸಾರವಾಗಿ మాట్లాడును. ಆಡುತ್ತಾನೆ. వాడు ಅವನು అబద్ధికుడును. ಸುಳ್ಳುಗಾರನು. ఇంకెవరంటే వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ನಾನು ಸತ್ಯವನ್ನೇ ಹೇಳುವನಾದ್ದರಿಂದ ನೀವು నేను ನಂಬುವುದಿಲ್ಲ. సత్యం చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇదేంటి? ಇದೇನಿದು? నేను సత్యం చెప్తున్నాను కనుక మీరు నమ్మరు. కానీ మీ డాడీ ఏం చెప్తున్నాడు? మీరు దాన్ని ఎవరంటే మీ డాడీ? ನಾನು ಸತ್ಯವನ್ನು ಹೇಳಿದ್ರು ಕೂಡ ನೀವು ನಂಬುದಿಲ್ಲ. ಆದರೆ ನಿಮ್ಮ ತಂದೆ ಹೇಳೋದನ್ನ ನೀವು ನಂಬುತ್ತೀರಾ? ಯಾರು వాడు సత్యమందు నిలిచినోడు కాదు. ಅವನು ಸತ್ಯದಲ್ಲಿ ನಿಂತವನಲ್ಲ. వాడిలో ఎంత మాత్రం సత్యం లేదు. ಅವನಿಗೆ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಸತ್ಯ వాడు ಇಲ್ಲ. చెప్పే మాటలు సత్యంగానే ఉన్నట్టు కనిపిస్తాయి కానీ సత్యమైనవి కావు. ಅವರು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. వాళ్ళకున్నది మెల్లగా పోగొట్టుకుంటూ ಅವರ ఉంటారు. ಇರುವುದನ್ನು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఆత్మదేవుడి జ్ఞానం ప్రసాదించును గాక. ಆತ್ಮದೇವರ ಜ್ಞಾನವನ್ನು ದಯಪಾಲಿಸಿ. ఏది సత్యమైనవో, ಯಾವ సత్ಯವಾದದ್ದು, ఏది మాన్యమైనవో, ಯಾವುದು ಮಾನ್ಯವಾದದ್ದು, ఏది రమ్యమైనవో, ಯಾವುದು ರಮ್ಯವಾದದ್ದು, ఏది ఘనమైనవో, ಯಾವುದು ಘನವಾದದ್ದು, ఏది న్యాయమైనవో, ಯಾವುದು ನ್ಯಾಯವಾದದ್ದು మీరు చూసే కన్ను దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ನೋಡುವ ಕಣ್ಣು ನಿಮಗೆ ದೇವರು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ.
అది నిజమైన సేవకుని యొక్క తపన. ಅದೇ ನಿಜವಾದ ಸೇವಕರ ತಪನವಾಗಿದೆ. ಈ రోజు ಇವತ್ತು దేవుని సంఘంగా, ದೇವರ ಸಭೆಯಾಗಿ, దేవుని బిడ్డలంగా, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ఇంటి కృప కలిగి ఉందము గాక. ಇಂಥ ಕೃಪೆ ನಾವು ಹೊಂದಿದವರಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಳ್ಳೋಣ. ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲರೂ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, ప్రభువా. ప్రస్తుతం ఇంటికి వచ్చేసి బయటకు కూడా వెళ్ళేసి వచ్చాను అనమాట. ఇంకా టిఫిన్ అయితే తినాలి. ఎక్కడ ఎస్ ఇక్కడున్న చెట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, క్రోటన్స్. అండ్ ఇదిగో దీనికి వచ్చేసినాయి మొగ్గలు. ఇవి విప్పారితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆహాహా, కలరు అద్భుతమైన కలర్. విప్పారినప్పుడు చూడాలి, అందంగా ఉంది. అడ్రామాకెళ్ళి వీడియో తీస్తుంటే అడ్డు వస్తుందా? ఉన్నాయి కొమ్మలు, చూద్దాం. కొట్టేయడానికి మాత్రం ప్రయత్నించవద్దు, అడిగే మర్యాదగా తీసుకుందాం. అక్క వాళ్ళు చాలా అందంగా ఉంది కదా చెట్టు. ఇది కూడా, ఇది యాక్చువల్లీ చాలా పెద్దగా వస్తుంది ఈ క్రోటన్ కూడా, కానీ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. ఇంకా పెద్దగా వస్తుంది, చాలా బాగుండేది ఇది. ఏదక్క బాగుంది. ఇంకా విప్పారినప్పుడు తీయాలి వీడియో. ఇవి కూడా ఈ ఆకులన్నీ తుడవాలి. చూడు ఎంత బాగున్నాయో, దుమ్ము పెద్దగా బాగున్నాయి. అవునవును, ఇది లోపల ఎంత బాగా వచ్చింది. అది ఏసీ వేయటం వల్ల పాడైపోయింది చెట్టు. అసలు ఇప్పుడు బయట పెట్టాలి, బాగా వచ్చింది. అదే కదా మొగ్గనే అది గాలికి లేదు, ఇటు వస్తున్నా. అమ్మ మొగ్గ కాదమ్మ, వీళ్ళు ఏదో పెట్టారు చూసావా, జాయింట్ చేశారు. ఇదిగా ఇది చూడు, అది ఏదో పెట్టారు, ఊడిపోయి ఉంటుంది. కానీ బాగుంది కదా, బాగుంది. నేను మొగ్గ అనుకున్నాను యాక్చువల్లీ. ఈ సండే అయితే ఇడ్లీ అను పప్పుల చట్నీ అయితే చేసుకొని తిన్నాం అనమాట. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఎట్లయినా ఇంట్లో చేసుకున్నవి ఆ టేస్ట్ వేరే కదండి బయట కొన్న వాటికంటే. ఇంతేనండి ఈరోజు లాగ్ అయితే. లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. మరొక న్యూ డైలీ లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.